వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పామ్ సండే మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మట్టల ఆదివారం రోజు యేసు ప్రభు వారు బేతనియా బేత్పగే గ్రామాల నుంచి ఒక గాడిద ఎక్కి విజయోత్సవాలతో యెరూషలేములకు బయలుదేరుతాడు. దాన్ని విజయోత్సవపు ర్యాలీ, ట్రైఫాల్ ఎంట్రీ అని కూడా అంటారు. అయితే ఈరోజు దేవుడు గాడిద ఎందుకు ఎక్కారు? గాడిదకు ఎందుకంత ఘనత వచ్చింది? గాడిద అసహ్యకరమైన జంతువా? గాడిద ఘనమైంది కాదా? గాడిదను ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా చూశారు? గాడిద ఎవరికి సాదృశ్యంగా ఉంది? అసలు గుర్రం కానీ ఏనుగు కానీ ఎక్కి వచ్చే రాజు గాడిద ఎందుకు ఎక్కొచ్చారు? ఇటువంటి విషయాలన్నీ ఈ ఫామ్ సండే మెసేజ్లో మనం తెలుసుకుందాం. దీన్ని స్కిప్ చేయకుండా ఒకసారి చూడమని కోరుకుంటున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మనుజావతారుడిగా, మనుష్య కుమారుడిగా జీవించి తన చివరి 3.5 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల తర్వాత తన తండ్రి తనకు అప్పచెప్పిన పరలోకపు రాజ్య సువార్తను చెప్పడానికి, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించి విస్తరించడానికి తను 3.5 సంవత్సరాల పాటు శ్రమపడ్డాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి అనేకమైన గొప్ప గొప్ప సంగతులను, సందేశాలను, పరలోకపు మర్మాలతో కూడిన మాటలను తెలియజేశారు. అయితే తన 3.5 సంవత్సరాల చివరి దశలో అంటే చివరి 6 days, చివరి 6 రోజుల పరిచర్య అత్యద్భుతం. చాలా ర్యాపిడ్గా చేశారు ఆ 6 రోజుల పరిచర్య. ఒక మాటలో చెప్పాలంటే ఈ మధ్య మనం T20 మ్యాచెస్ చూస్తున్నాం కదా. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య వన్డే మ్యాచ్తో మనం పోల్చుకుంటే ఆయన చివరి 6 రోజుల పరిచర్యను T20 మ్యాచ్తో పోల్చవచ్చు. ఎందుకంటే T20 మ్యాచ్ ప్రతి బాల్ ఇంపార్టెంటే కదా, ప్రతి వికెట్ ఇంపార్టెంటే. అంటే ఫాస్ట్గా గేమ్ను కంప్లీట్ చేయడానికి వారు ఆడుతూ ఉంటారు. అంటే అయితే వన్డే అయితే కాస్త రిలాక్స్ అవుతారు. ఇంకా టెస్ట్ మ్యాచ్ అయితే చిన్నగా ఆడుకుంటారు. కానీ యేసు ప్రభు వారి చివరి 6 రోజుల పరిచర్యను చాలా ర్యాపిడ్గా, క్విక్గా, ఫాస్ట్గా జరిగించారు. ఎందుకంటే అతనికి సమయం కొంచెంగా ఉందని యేసు ప్రభు వారికి తెలుసు కాబట్టి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందుకనే చివరి 6 రోజుల పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. ఈ 6 రోజుల పరిచర్య అనేక అద్భుతాలను చేసింది, అనేక అద్భుత రీతిలో సాగింది. అద్భుత రీతిలో సాగిన పరిచర్యలో భాగమే మట్టల ఆదివారం రోజు విజయోత్సవపు ర్యాలీతో ఊరేగింపబడుతూ ఆయన బేతనియా బేత్పగే గ్రామం నుంచి యెరూషలేముకి ఒక ట్రైఫాల్ ఎంట్రీగా బయలుదేరిన ఘట్టం. ఇది అపురూప ఘట్టం. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఎందుకు గాడిద ఎక్కాడు? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. మనకు తెలుసు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి, మీరు ఎదురుగా ఉన్న ఒక గ్రామంలోకి, అంటే అది బేతనియా బేత్పగే అనేవి 2 ట్విన్ విలేజెస్, జంట గ్రామాలు. బేత్పగే అనే గ్రామంలో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. మీరు వెళ్ళి దాన్ని విప్పుకొని రండి. ఎవరైనా అడిగితే అది ప్రభువుకి కావలసి ఉంది, దాన్ని తీసుకురండి అని చెప్తారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు విప్పుతున్నప్పుడు అడిగినప్పుడు ఇది ప్రభువుకి కావాల్సిందంటే వాళ్ళు వదిలేస్తారు. దాన్ని తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు దాని మీద ఎక్కి యెరూషలేములోకి పయనమవుతాడు. ఎప్పుడైతే ఆయన మీద ఎక్కారో అక్కడ ఉన్న ప్రజలు, ఆయన చేత దీవించబడ్డ వాళ్ళు, ఆయన చేత భోజనం చేసిన వాళ్ళు, ఆయన చేత స్వస్థతలు పొందుకున్నవారు, ఇలా చాలామంది ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు జయము అని పలుకుతూ, ఓసన్నా ఓసన్నా జయము అని పలుకుతూ, యూదుల రాజాది రాజాను పాటలు పాడుతూ ఆయన్ని వెంబడిస్తున్నారు. అయితే కొంతమంది స్త్రీలు, కొంతమంది వాళ్ళు తమ చీరలను, తమ బట్టలను, తమ వస్త్రములను ఆ గాడిద ముందు పరుస్తూ ఉన్నారు. సో ఆ గాడిద దాని మీద పయనిస్తుంది. అలాగే చాలామంది అక్కడున్న వారు అక్కడున్న ఖర్జూర మట్టలు, ఈత మట్టలు, లేకపోతే పామ్కి సంబంధించిన మట్టలు అవన్నీ తీసుకొని జయము జయము యూదుల రాజా, ఓసన్నా జయము, ఓసన్నా ఓసన్నా దావీదు రాజా అన్నట్టుగా వాళ్ళు కేకలు వేస్తూ, అరుస్తూ, పాడుతూ
ఒక ఆర్భాటంతో యేసు ప్రభు వారు ఆ ముందర వెళ్తున్నారు. ఇది బేతనియా బెత్పేగా నుంచి యెరూషలేము వరకు సాగింది యాత్ర. యెరూషలేములో వీధుల వెంట కూడా ఈ యాత్ర సాగుతున్నప్పుడు అనేక మంది జనాలు అక్కడ గుమికూడి వచ్చి ఆయన వెంబడించారు. ఆయన వెంబడిస్తూ యెరూషలేము మందిరం వరకు ఈ యాత్ర, ఈ ఎంట్రీ, విజయోత్సవపు ర్యాలీ జరిగింది. అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. అది ఎందుకు గాడిదనే ఎంచుకున్నాడు యేసు ప్రభువారు? ఆయన తలుచుకుంటే గుర్రం వస్తుంది, ఏనుగు వస్తాయి, మరొక వాహనం వస్తాయి. ఎందుకు గాడిదనే ఎంచుకున్నాడు? ఎందుకు కట్టబడిన గాడిదను నాకు కావాలి అని ఆయన పిలుచుకున్నాడు? ఎందుకంటే గాడిద ఘనహీనమైన జంతువు. ఇశ్రాయేలు దేశంలో కానీ ఇశ్రాయేలు ప్రజలకు గాడిద అసహ్యకరమైన జంతువు. వారు పందిని అసహించుకునేవారు, దూరం పెట్టేవాళ్ళు. గాడిదను అసహించుకున్నప్పటికీ అవి దగ్గరగానే ఉండేవి. అది వాళ్ళకు బరువులు మోసేవిగా, వారికి ఒక వాహనాలుగా గాడిదలు ఉపయోగపడేవి. వాటిని తినేవారు కాదు, వాటిని ఉపయోగించుకునేవారు కానీ వాటిని తినేవారు కాదు. యూజువల్గా గొర్రెలకు కాపరి ఉంటాడు. కాపరి లేకపోతే గొర్రెలు మనగలలేవు. కానీ గాడిదకు యజమాని ఉంటాడు కానీ కాపరి ఉంటాడు. అవే వాటంతట్లో మేసుకొని వచ్చి మళ్ళీ తమ దొడ్డిలో ఉంటాయి. గాడిద ఇశ్రాయేలు ప్రజల ప్రకారము అసహ్యకరమైన జంతువే కాదు. ఎందుకు దాన్ని వాళ్ళు అంతగా ఇష్టపడరంటే, గాడిదకు పాదం దగ్గర, దాని యొక్క కాళ్ళ దగ్గర డెక్క చీలి ఉండదు. డెక్క ముద్దగా ఉంటుంది, ఒక ముద్దగా ఉంటుంది. అంటే మనకు ఎద్దుకు కానీ గొర్రెకు కానీ వీటికి డెక్క చీలి ఉంటుంది. రెండు ఉంటాయి. కానీ గాడిదకు డెక్క చీలి ఉండదు, ముద్దగా ఉంటుంది. సో అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు, అంతగా దాన్ని ఇష్టపడేవారు కాదు. అయితే ఈ ట్రైఫాల్ ఎంట్రీలో, అంటే ఈ విజయోత్సవ ర్యాలీలో, ఈ మట్టల ఆదివారం రోజు ఎందుకు గాడిదనే కోరుకున్నారంటే, గాడిద మనిషికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు మనిషికి సాదృశ్యంగా ఉందంటే, యేసు ప్రభువు వచ్చే వరకు మనిషికి ఘనత లేదు. అపవాది ఏలుబడిలో ఉన్నాం, పాపపు చెరలో ఉన్నాం, శాపపు నీడలో బ్రతుకుతూ ఉన్నాం. మనిషికి ఘనత లేదు. మనిషి గాడిదతో పోల్చబడ్డాడు. ఘనహీనమైన గాడిదగా ఉన్నాం మనం. ఇటువంటి వారికే కదా దేవుడు ఘనతనివ్వడానికి వచ్చాడు కదా. ఆయన పాపుల కొరకే వచ్చాడు కదా. అపవాది చేత కట్టబడిన మనకు ఆ కట్లు విప్పడానికే కదా యేసుప్రభువు వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఘనత లేని మనకు తన రక్తము ద్వారా, తన యొక్క రక్షణ కార్యం ద్వారా ఘనతనివ్వడానికి కదా యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ కట్టబడిన కట్లను విప్పడానికే కదా యేసుప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మెడ విరిసి మన పాపం ద్వారా చంపబడాలి. పాత నిబంధనలో గాడిదను అలా చంపేవారు. కానీ అలా చావకుండా మనల్ని యుగయుగాలు జీవించి మనకు ఒక ఘనతను, ఒక గొప్పతనాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికే కదా యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసుప్రభువు ఆ రోజు, ఆదివారం రోజు, బేత్పగేలో కట్టబడిన గాడిదను తీసుకురండి అని చెప్పారు. యూజువల్గా గాడిదను కట్టరు, అవి దొడ్లో ఉంటాయి, అవి పడుకు ఉంటాయి. కానీ ఈ గాడిద ఎందుకు కట్టిందంటే అది మనకు సాదృశ్యంగా ఉంది. మనం అపవాది కట్ల చేత కట్టబడ్డాం కదా, అపవాది బంధకాల్లో ఉన్నాం కదా, అపవాది దాస్యపు శృంఖలాలలో మగ్గిపోతున్నాం కదా, అపవాది ఏలుబడిలో ఉన్న వాళ్ళం. ఆ ఏలుబడి నుంచి ఆయన విడిపించాడు కదా, మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఆ కట్లు విప్పాడు, ఆ కట్లు తెంపాడు. ఇక మనం స్వేచ్ఛను పొందుకున్నాం. ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని ఎవరిని అడిగితే చెప్పమని చెప్పాడు. అంటే మనం ఎవరికి కావలసిన వారము? ప్రభువుకు కావలసిన వారు, దేవునికి కావలసిన వారు, దేవుని సొత్తైన ప్రజలము, యాజక సమూహం, రాజులైన యాజక సమూహం, ఆయన సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనాంగం. గాడిద అపరిశుద్ధానికి సాదృశ్యంగా ఉంటుంది. శుద్ధ జంతువు కాదు, అపరిశుద్ధ జంతువు. అటువంటి అపరిశుద్ధ జంతువు మీద పరిశుద్ధుడైన యేసు ప్రభువు కూర్చోవటం ద్వారా అది పరిశుద్ధపరచబడింది. మనం అపరిశుద్ధులం, పాపులం. మనలో యేసు ప్రభువారు తన రక్తాన్ని ప్రోక్షించి మనలో నివసించాడు కాబట్టి మనం పరిశుద్ధ జనాంగం అయిపోయాం, దేవునికి సొత్తైన ప్రజలం అయిపోయాం. పేతురు గారు తన పత్రికలో చెప్తాడు కదా,
మనము రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనాంగము. గాడిద లాంటి మనకు ఆయన సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగ, రాజులైన యాజక సమూహంగా చేశారు. గాడిదకు ఘనతనిచ్చాడు. కట్టబడిన గాడిదను విప్పటమే కాదు, ఆ గాడిద మీద యేసు ప్రభువారు కూర్చున్నారు. ఆ గాడిద నడుస్తున్నప్పుడు అక్కడున్న చాలా మంది స్త్రీలు, పురుషులు తమ వస్త్రములను పరిచారు. మామూలు గాడిద మురికి పట్టిన వస్త్రాలు మోస్తుంది, మురికిని మోస్తుంది, మనుషులను మోస్తుంది. దానికి అంత ఘనత ఉండదు. అది పొలాల వెంట, పర్రల వెంట, గుట్టల వెంట నడుస్తుంది. కానీ ఈరోజు మాత్రం ఎప్పుడైతే యేసు ప్రభువారు దాని మీద ఎక్కారో దానికి ఘనత వచ్చింది. అది నడుస్తున్న చోట వస్త్రములు పార్చబడ్డాయి. అంత మాత్రమే కాదు, అది దానికి ఒక కళ వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభువారు దాని మీద కూర్చున్నాడో దాన్ని ఒక ఘనతకు సూచనగా దాన్ని చూడటం జరిగింది. అందుకే యేసు ప్రభువారు గాడిదని ఎంచుకున్నాడు, శాంతిని కోరుకున్నాడు. ఒక రాజు గాడిద ఎక్కి వస్తే శాంతిని కోరుకున్నట్టు, అదే రాజు గుర్రం ఎక్కి వస్తే యుద్ధాన్ని కాంక్షిస్తున్నట్టు. మన రాజు యేసు ప్రభువారు ఈ లోకంలోకి మొదటిసారిగా వచ్చింది యుద్ధాన్ని చేయడానికి కాదు, తన ప్రేమ రాజ్యాన్ని, శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అందుకే గాడిద ఎక్కి వచ్చాడు. మన రాజు, అవర్ కింగ్, గాడిద ఎక్కి వచ్చాడు. ఎందుకంటే మనకు ఘనతను ఇవ్వడానికి, మన గొప్పతనాన్ని ఇవ్వడానికి, మన స్థితిని సమూలంగా మార్చడానికి ఆయన వచ్చాడు. మనకు ఒక విజయోత్సవంతో మనందరినీ ఊరేగింప చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఊరేగింప చేశాడు. రేపొద్దున మళ్ళీ రాజుగా వస్తాడు. ఈసారి గాడిద మీద రాడు, గుర్రం మీద వస్తాడు. గుర్రం మీద వచ్చి మనందరినీ, ఆ రోజు యెరూషలేములోకి వెళ్ళారు విజయోత్సవ ర్యాలీతో. ఈసారి గుర్రం మీద వచ్చినప్పుడు పరమ యెరూషలేములోకి, పరమ కానంలోకి మనందరినీ తీసుకెళ్తాడు. ఇది ట్రైపాల్ ఎంట్రీ, అదేమో హెవెన్లీ ఎంట్రీ, పరలోకపు ఎంట్రీ. అక్కడికి తీసుకెళ్ళటానికే మనందరూ వచ్చారు. ఎందుకంటే ఆయన రాకపోతే, ఆయన కట్లు విప్పకపోతే, ఆయన మనల్ని కోరుకోకపోతే మనము మెడవిరిచి చంపబడేవాళ్ళం, ఘనహీనంగా ఉండేవాళ్ళం, నరకంలోకి వెళ్ళిపోయేవారు. ఆయన వచ్చి మనకు ఘనతనిచ్చి తనతో పాటు యుగయుగాలు జీవించడానికి మనల్ని కోరుకొని ఉంచాడు. అటువంటి రాజు మన రాజు. అందుకే ఆయన గాడిదకు ఘనతనిచ్చిన దేవుడు మనలాంటి శాపగ్రస్తమైన జీవితాలకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని, అపరిశుద్ధంగా జీవిస్తున్న మనకు పరిశుద్ధమైన జీవితాన్ని, ఈ లోకంలో అపవాది ఏలుబడిలో ఉన్న మనకు అపవాది ఏలుబడిలో కాకుండా స్వతంత్రాన్ని ఇచ్చి తన ఏలుబడిలోకి తీసుకొచ్చిన రాజు మన రాజు. ఆ రాజు మనకు ఘనతనిచ్చాడు. ఆ ఘనతలో నిలిచి ఉందాం. రేపొద్దున పరమ యెరూషలేములో, పరమకాణాల్లో మనందరం చేరుదాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.